నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్ అప్డేట్స్. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దీని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిది. ఎందుకంటే యాజ్ అ తెలంగాణ సిటిజన్గా మీరు నిర్వర్తించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూ వచ్చేసి ఒక 400 ఎకరాల భూమి కోసం మాత్రమే కాదు, దాంట్లో జీవిస్తున్న జంతువులు, ఎన్నో స్పీషియస్ అండ్ పాములు ఉన్నాయి, జలాచరాలు చాలా మట్టుకున్నాయి. సో అవి అక్కడి నుంచి కనుమరుగు అయిపోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న రేవంత్ సర్కార్ వచ్చేసి అక్కడున్న టోటల్ ఫారెస్ట్ని డెమాలిష్ చేసేసి ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. అక్కడ టోటల్గా లేఅవుట్స్ వేసి దగ్గరగా ఒక 20,000 కోట్లు తన ఖజానాలో వేసుకోవాలని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే ఆలోచిస్తుంది. ఇప్పుడు దీని హిస్టరీ చూసుకున్నట్టయితే మనకు హెచ్సియు అనేది 1947లో ఒక పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన యూనివర్సిటీ. ఇది ఒక విశ్వవిద్యాలయం. కాలానుగుణంగా దీనికి హైదరాబాద్ అంటే సెంట్రల్ యూనివర్సిటీ కాస్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా పేరు మార్పు చెందింది. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేసి ఒక నేషనల్ ఇష్యూగానైతే మారిపోయింది. ఎందుకంటే పార్లమెంట్లో కానీ లేదంటే పెద్ద మీటింగ్లలో కానీ ఎన్జిఓస్, విద్యార్థి సంఘాలు దీనికి మాత్రం అగెయినిస్ట్గా పోతున్నాయి. ఎందుకు అంటే బయోడైవర్సిటీలో చాలా చేంజెస్ తీసుకొస్తుంది అది డెమాలిష్ చేయడం వల్ల. ఎందుకంటే ఆ 400 ఎకరాల ఫారెస్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్కి లంగ్స్ లాంటిది. అట్లాంటి లంగ్స్ని పాడు చేస్తే అంటే మన మనిషి నార్మల్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మనిషి లంగ్స్ పాడైతే ఎట్లా ఉంటుందో బాడీలో, సో అక్కడ 400 ఎకరాలు ఫారెస్ట్ డెమాలిష్ చేయడం వల్ల హైదరాబాద్ బయోడైవర్సిటీలో చాలా మార్పులు అయితే మనము చూడొచ్చు. ఇప్పటికే చాలా భూములు అయితే ఆక్రమించుకున్నారు. 1947 నుంచి గవర్నమెంట్స్ మారిన కొద్దీ ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళు ఏదో డెవలప్మెంట్ అని చెప్పి దాన్నైతే ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మరొక 400 ఎకరాలు రేవంత్ సర్కార్ ఆక్రమించి లేఅవుట్స్ వేసి 20,000 కోట్లకి వేరే కంపెనీలకు దారాదత్తం చేయాలని చెప్పేసి చూస్తుంది. మరియు ఇప్పుడు మనం కొన్ని వేరే యూనివర్సిటీలకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అండ్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇవి చాలా పెద్ద యూనివర్సిటీలు. వాటితోని మనకు పొంతం లేదు. కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే పెద్ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీలే కాకుండా మన ఇండియాలో కూడా ఢిల్లీ యూనివర్సిటీ కానీ, మనం హిమాచల్లో చూసుకుంటే పెట్రోలియం యూనివర్సిటీ కానీ, చాలా కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా 2,000 కోట్లకు పైగా 2,000 ఎకరాలకు పైగా ఈ భూములైతే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాలో మనం చూసుకున్నట్టయితే ఈవెన్ మనము ఉత్తరాఖండ్లో చూసినా కానీ, హిమాచల్లో చూసినా కానీ, లేదంటే కర్ణాటకలో చూసుకున్నా కానీ ఎన్ని సర్కార్లు మారినా ఆ భూములను మాత్రం ఆక్రమించట్లేదు. కాకపోతే ఈ తెలంగాణలో రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ రావడంతో ఈ భూమిని మేము గెలిచి తెచ్చుకున్నాం సుప్రీంకోర్టు నుంచి, కాబట్టి మేము వీటిని లేఅవుట్స్ వేసి అమ్మేసి 20,000 కోట్లకి హైదరాబాద్ని ఒక డెవలప్మెంట్ హబ్గా మార్చాలని చెప్పేసి చూస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ గారే చెప్పారు మనకు. 2006లో చూసుకున్నట్టయితే ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఐఎంజీ అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే కేటాయింపులు చేసింది అప్పుడున్న గవర్నమెంటు. కాకపోతే కాలానుగుణంగా గవర్నమెంట్ మారడం కారణంగా ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని అంటే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ రద్దు చేసింది. అప్పుడు ఆ కేటాయించిన భూమి తాలూకా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి దగ్గరగా ఇది ఒక 18 సంవత్సరాలు కేసు అయితే కొనసాగింది. 18 సంవత్సరాల కేసు కొనసాగింపు తర్వాత ఇప్పుడు 2023 కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణలో అప్పుడు మేము గెలిచి తెచ్చుకున్నాం అని చెప్పేసి అయితే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. సో ఈ టోటల్ అనాలిసిస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్స్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.